హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. గత కొద్ది రోజుల నుండి కూడా మన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ గారు తనయుడైనటువంటి బండి భగీరథ్ గురించి ఒక కేసు విషయమై ఈ కొద్ది రోజులుగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. మీకు అందరికి తెలిసిన విషయమే. దీని విషయంలో నేను చాలాసార్లు వీడియో చేయాలనుకున్నప్పటికీ ఇది నార్మల్ చట్టం కాదు, ఇది కో చట్టం. అంటే నేను మొత్తం పలకట్లేను, జస్ట్ కో అని మెన్షన్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఇది చాలా పవర్ఫుల్ చట్టం వాస్తవానికి మైనర్ల విషయంలో, మైనర్ బాలికల విషయంలో. అందుకే నేను మాట్లాడడం విషయంలో కొంచెం తటపటాయించాను. అంటే మాట్లాడాలా వద్దా ఎందుకంటే చాలా సెన్సిటివ్ చట్టం ఇది. ఎట్లా పడితే అట్లా మాట్లాడి చేయడం కాదు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే బండి సంజయ్ కొడుకు అంటే బండి భగీరథ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి విధానంలో ఆ గర్ల్ యొక్క ఫ్యామిలీని, ఆ గర్ల్ యొక్క ఫొటోస్ని బయటికి తీయడం జరిగింది. ఇది కూడా ఆ చట్టం కిందకే వస్తుంది, కో చట్టం కిందకే వస్తుంది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్షించవచ్చు, ఆ చట్టం కూడా ఉంది. అందుకనే నేను కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి నేను రియాక్ట్ అవ్వడం కొంచెం బాగుండదు అనిపించినప్పటికీ జరుగుతున్న పరిణామాలను బట్టి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని నేను ప్రశ్నించాలనుకున్నా. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారంటే బండి సంజయ్ కొడుక్కి సపోర్ట్ చేస్తూ, అంటే బండి భగీరథ్ గారికి సపోర్ట్ చేస్తూ రెండు చేతులు కలిపితేనే చప్పట్లు, అమ్మాయి రానిదే భగీరథ్ వెళ్ళాడా, భగీరథ్ తోని అలా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా కేక్ కట్ చేస్తూ బగ్గి బాగొచ్చిందా ఫోటో అని మాట్లాడారు. వాళ్ళు ఏమంటారు అంటే విహారయాత్రలకు పోయారు అందరు కలిసి, ఇవన్నీ చేశారు. ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు హనీ ట్రాప్ చేశారు, ఇలాంటి సొల్లు కబుర్లని చెప్తా ఉన్నారు. నాకు క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. ఇదే ఒక బండి భగీరథ్ కాకుండా ఇదే స్థానంలో ఒక ముస్లిం లేదా ఒక క్రిస్టియన్ అయి ఉంటే వీళ్ళ రియాక్షన్ ఇలాగే ఉండేదా? గతంలో వీళ్ళ రియాక్షన్స్ వేరే మతాల విషయంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ విషయంలో ఎట్లా ఉన్నాయని ఒకసారి క్రాస్ చెక్ చేసి అర్థమైపోద్ది వాళ్ళు ఎంత డబుల్ స్టాండర్డ్ గా ఉన్నారు. ఒక ఆమంటది రెండు చేతులు కలిపితే ఒక ఆయన ఉంటాడు, ఒకడేమంటాడు, ఒక దుర్మార్గుడు ఏమంటాడు అంటే ఇవకాలటి తాగుడు అలవాటు ఉంది, కళ్ళు తాగుతుంది, చేతుల బీర్ బాటిల్ పట్టుకుంది. చేతుల బీర్లు పట్టుకుంటే తాగినట్టు కాదుగా వాస్తవానికి. సరే, అలవాటు ఉన్నప్పటికీ తాగినట్టు కాదు కదా. ఇంకోటి, ఇంటి వాళ్ళతో క్లోజ్ గా ఉంటే ఇంటి వాళ్ళతో క్లోజ్ ఉన్నంత మాత్రాన నా పిల్లలు నువ్వేమైనా చేయని అప్పగించినట్ట, అది కాదు కదా. అంటే నా వర్షన్ ఏంటంటే మిత్రులారా, అంటే సపోర్ట్ చేయడంలో తప్పులేదు, ఎందుకంటే ఇక్కడ తప్పు ఎవరు జరిగిందో చెప్పలేం కదా. అసలు భగీరథ్ తప్పు చేశాడా లేదా అనేది ఇంకా రుజువు కాలేదు. రుజువు అయితే ఖచ్చితంగా శిక్షించాలి. కానీ వర్షన్ ఎందుకు ఆయన చేశాడో అని అనిపిస్తుంది అందరికీ అంటే చాలా సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. అక్కడ కూడా చాలా మంది క్వశ్చన్లు వేస్తా ఉన్నారు, దానికి సమాధానం లేదు. ఏమంటే జై శ్రీరామ్ అనాలి, భారత్ మాతకే జై అనాలి, జై మోడీ అనాలి, జై బీజేపీ అనాలి, కథం అక్కడ నుండి టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇది హిందుత్వమై కుట్ర అని చెప్పాలి, నాయకుడిపై ఒక బీసీ నాయకుడిపై కుట్ర అని చెప్పాలి. నాకు బండి సంజయ్ గారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా మిత్రులారా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో మీరు ఇలాంటి కేసు విషయంలో ఒక విషయంలో నువ్వు మాట్లాడారు, ఎంత దుర్మార్గం అది ఇదని మాట్లాడినట్టు మీరు మీ కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్ తీసుకుంటున్నారు? నా కొడుకుని అడిగినా నా కొడుకు ఏం తప్పు చేయలేదని చెప్పిండు, మరి ఏం తప్పు చేయాలని నీ కొడుకుని తీసుకుపోయి డీసీపీ ఆఫీసులో అప్పచెప్పి మరి నా తప్పు చేయాలని నిరూపించుకోవచ్చు కదా. ఈ ఎందుకు డొంక తిరుగుడు, ఎందుకు పారిపోవడం? సరే, ఇక్కడ కూడా అనుకుందాం, ఒక విషయం అనుకుందాం. ఒక సామాన్య పౌరుణ్ణి అయితే తప్పు చేయకపోయినా కొట్టో తిట్టో తప్పు ఒప్పిస్తాడో అనుకుందాం. కానీ ఈయన సెంట్రల్ మినిస్టర్ కొడుకు కదా, ఈయనను కొట్టేంత సీన్ ఉంటుందా? ఈయన బలవంతంగా ఒప్పించేసిన సీన్ ఉంటుందా? అంత సీన్ ఏముంటే ఇప్పటికి అరెస్ట్ అయ్యేటోడు కదా. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. స్టేట్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి దాచిన విషయం చాలా మంది అంటున్నారు, నిజాలెంతో తెలియాల్సి ఉంది. అంటే ఒక మైనర్ బాలిక మీద, అంటే కొంతమంది ఏంటంటే ఇష్టపూర్వకంగానే జరిగింది అంటారు, అలా తెలియాల్సింది ఏంటంటే మైనర్ బాలిక మీద జరిగినటువంటి ఏదైనా కావచ్చు, అబ్యూజ్ ఏదైతే ఉందో అది తెలిసి చేసినా తెలియక చేసినా ఆ అమ్మాయి ఇష్టం వచ్చి మీద పడ్డా అది కో చట్టం కిందకే వస్తుంది. అంతేకాదు, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, అసలు నాకు తెలిసి తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో, తన ఫోటోలు బయట పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద, ఇన్ఫ్లుయెన్సర్ మీద, యూట్యూబ్ల మీద మొత్తం చట్టం, కో చట్టాన్ని అమలు చేయాలి. ఆ చట్టం మీద కేసు పెట్టాలి. ఎందుకంటే తెలియాలి కదా, ఈ పేర్లు లేదా విధంగా ఫొటోస్ బయటికి రావద్దు కదా. అసలు ఆ ఎఫ్ఐఆర్ బయటికి ఎట్టొస్తుంది? ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఇదే వేరే మతస్థుడో వేరే వాడైతే ఎంత రచ్చ చేశారు, సోషల్ మీడియా ఈ పాటికి అట్టుడికి పోయేది. అసలు బీజేపీ వాళ్ళు ఎగిరిగిరి పోయేటోళ్ళు. అసలు ఇన్ఫ్లుయెన్సర్లందరూ ఇప్పుడేదో మీదేసుకొని కో చట్టం దుర్వినియోగం అవుతుందని ఒకటి మాట్లాడతాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఉన్నోడు కో న్యాయం,
లేనోడికి ఆయనే. చట్టం ఉన్నోడికి చుట్టం అయిపోయింది. నేను క్వెషన్ ఏసేదంటే నిజంగానే తప్పు చేయనప్పుడు ఎందుకు దాక్కోవాలి? దాక్కోకుండా ముందలకు వచ్చి నిరూపించుకోవచ్చు ఒక కేంద్ర మంత్రి కొడుకు గాబట్టి ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏందంటే విషయం ఏంటంటే గతంలో బండి భగీరథ్ చేసినటువంటి అరాచకాలు లేపోతే ఆ యొక్క ర్యాష్ బిహేవియర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎఫెక్ట్ అయితుంది వాస్తవానికి. ఒకప్పుడు మంచిగుండి ఎనకంగా ఏదో చేసినట్టరే చేయలేదేమో అనుకోవచ్చేమో గానీ ఆల్రెడీ ర్యాష్‌గా ఉన్నాడు గదా! సో, అది ఇక్కడ ఎఫెక్ట్ అయింది ఆయనకు. సో, ఇక్కడ కోర్ట్ గూడా ఏమని చెప్పిందంటే ఏజ్ విషయంలో కొంచెం మేజర్ అంటున్నారు. సో, అది కూడా తేలాల్సింది. అది తేలుతది ఖచ్చితంగా. కానీ చట్టంలో ఇంతవరకు అరెస్ట్ చేయాల్సినటువంటి బండి భగీరథని ఎందుకు అరెస్ట్ చేయలేదో అర్థం కావట్లేదు. గవర్నమెంట్లు కలిసిపోయినాయి ఇక్కడ. బండి సంజయ్ వెనకంగా ఉండి నడిపిస్తున్నాడు. ఎన్ని వ్యవహారాలను చూస్తుంటే ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు. సో కాబట్టి మీరు ఈ విషయంలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం చెప్పండి. ముఖ్యంగా నేనైతే చెప్పేది ఏంటంటే నిజంగానే తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా లొంగిపోయి తన వివరణ ఇవ్వడం బెటర్. తప్పించుకొని బెయిల్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ గర్ల్ ఎవరైతే ఉన్నారో తనకు న్యాయం జరగాలి. తన పేరు కానీ తన ఫ్యామిలీకి ఇప్పటికి ఇంకోటి విషయం ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసిర్రు, హనీ ట్రాప్ అనేటప్పుడు ఒక కొత్త సిద్ధాంతం తీసుకొస్తారు. హనీ ట్రాప్ అని ఎట్ట అంటారు అబ్బాయి? నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి ఏమన్నా ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబం వ్యక్తి ఏం కాదు. వాళ్ళ కుటుంబానికి మస్తుంది ఆస్తి. అంత ఆస్తి పెట్టుకొని ఈయనంట 50,000 అడిగిర్రంట. ఈయన 50,000 ఇచ్చిందంట. వాళ్ళ 5 కోట్లు అడిగిర్రంట. బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి అంటే మీటింగ్ పెట్టి సెటిల్మెంట్ చేసుకుందాం అంటే ఆయన తిడితే కదా అప్పుడు కేసు పెట్టింది వీళ్ళు. అంతవరకు ఎందుకు పెట్టలేదు అంటే ఎందుకు బయటపడడం అని ఎవరికైనా ఉంటుంది. నా కూతురు నేను బయటపడి ఎందుకు వసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బ్లాక్మెయిల్ చేసి నువ్వేం చేసుకోపోనే సెంట్రల్ మినిస్టర్ని అన్నట్టుగా మాట్లాడినందుకు వాళ్ళు రియాక్ట్ అయిపెట్టిరని అంటున్నారు. ఏదైనా నిజం ఎప్పటికైనా బయటపడాలి. బాధితులకు న్యాయం జరగాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోకి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్ స్వప్నం. ధన్యవాదాలు.